రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీజేపీ ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. రాష్ట్రానికి కావాల్సిన ఎరువులు ఇవ్వకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. యూరియా సహా అభివృద్ది పథకాల మంజూరు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే 40 సార్లు ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. అయినా కూడా కేంద్రం నుంచి ఏమాత్రం స్పందన రాలేదని, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని పటేల్ రమేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి సంబంధించి రైతులు ఈరోజు మరి పంటలన్నిటిని కూడా ఈరోజు పంటలు వేసుకునే టైంలో యూరియా కావాలని బాగా రిక్వైర్మెంట్ కూడా ఈరోజు రైతాంగానికి ఉంది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద కక్ష కట్టి బీజేపీ ప్రభుత్వం కావాల్సినంత ఈరోజు యూరియా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వస్తుంది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సహకరించకపోయినా కూడా మా రేవంత్ రెడ్డి గారు దాదాపు 40-45 సార్లు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, మంత్రుల్ని కలిపి ఎన్నిసార్లు కూడా మా రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద మరి రిక్వెస్ట్ చేస్తే కూడా ఈరోజు స్పందించే పరిస్థితుల్లో లేరు. నిజంగా కూడా ఇది చాలా దుర్మార్గం. రాష్ట్రంలో కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు నిజంగా కూడా సిగ్గుపడాలి. కేంద్రంలో మంత్రులుగా ఉండి కూడా ఈరోజు యూరియా సఫిషియెంట్గా కావాల్సినంత మరి రాష్ట్రానికి తీసుకురావడంలో వీళ్ళు విఫలమైనరు. ఈరోజు మేము మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళి యూరియా గురించి కేంద్రంతో కొట్లాడటానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం. దీనిని రైతులు అర్థం చేసుకోవాలి. తప్పకుండా కేంద్రంతో కొట్లాడైనా రైతులకు సరిపోను యూరియా తెచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం.